ఖరీఫ్ సీజన్ వ్యవసాయం పనితీరుపై అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్లో జరిగిన ఈ సమీక్షకు కలెక్టర్తో పాటు ఎమ్మెల్యేలు తెనాలి శ్రవణ్ కుమార్, బూర్ర రామాంజనేయులు, నజీర్ అహ్మద్తో పాటు పలువురు హాజరయ్యారు. రైతులకు నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ అధికారులకు కేంద్ర మంత్రి పెమ్మసాని సూచించారు. విత్తనాలు టెస్ట్ చేసిన తర్వాతే విక్రయాలు చేపట్టాలన్నారు. విత్తనాలు, ఎరువులపై కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టాలని సూచించారు. విత్తనాలు ప్రతి షాపు ముందు కూడా విత్తనాల ధరలు పెట్టాలి. ఇది అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బోర్డ్స్ పెట్టాలి. బోర్డ్స్ పెట్టి ఆ ప్రైజెస్ పెట్టాలి ఏంటి అనేది. ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేయటం కొంతమంది, ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టి విత్తనాలు కొంటా ఉన్నారు. సో మేము అడిగింది ఏంటంటే అధికారులని అకార్డింగ్ టు ద నామ్స్, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎటువంటి నామ్స్ అయితే ఉన్నాయో ఆ నామ్స్ అన్నిటినీ కూడా రీఎస్టాబ్లిష్ చేయమని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే కొన్ని చోట్ల 800 రూపాయలు ఉండేది 1500 రూపాయలకు అమ్ముతా ఉన్నారు ఏంటి విత్తనాలు. ఆ వెరైటీలను బట్టి రైతులు వాళ్ళకేంటంటే ఒక్కొక్కసారి విత్తనాలు కావాలి అని వాళ్ళకి మనసులో పడిందంటే అందరూ వాటి మీదే పడతారు. దాన్ని వీక్నెస్గా తీసుకొని విపరీతమైన రేట్లు పెంచుతూ ఉన్నారు. అదేవిధంగా నకిలీ ఎరువులు చుట్టుపక్కల ఎన్నో ఉన్నాయి నకిలీ ఎరువుల కంపెనీలు. అవి ప్యాకేజ్ చేసే విషయంలో బ్రాండ్ వాడి అందులో నకిలీ పెడుతున్నారు. అదేవిధంగా కొంత చాట స్కేర్సిటీ, ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. సో విజిలెన్స్ ఎస్పీ గారితో మాట్లాడి విజిలెన్స్ వాళ్ళు చేయాలి రైట్స్. అదేవిధంగా డిపార్ట్మెంట్కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది, వీళ్ళు స్టాండర్డ్గా చెక్ చేయాలి. అవి కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి, అవన్నీ కంపల్సరీగా చేయమని చెప్పాం. అదేవిధంగా చుట్టుపక్కల ఎవరైతే నకిలీ ఎరువులు కానీ నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళందరికీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం. ముఖ్యంగా విత్తనాలు అయితే ఉంటున్నాయి, కానీ విత్తనాలకు సంబంధించిన ప్రైవేట్ కంపెనీలు ఎక్కువగా దోచుకుంటున్నాయి. డిమాండ్ ఉన్న విత్తనాలకు సంబంధించిన విషయం డిస్కస్ చేయడం జరిగింది. అందుకోసమే ప్రతి షాపులోనూ ఎరువులు, విత్తనాలకు సంబంధించిన స్టాక్ బోర్డ్స్ స్పష్టంగా పెట్టాలి. టాప్ 20 సీడ్స్ ఏదైతే వాడుతున్నారో వాటికి సంబంధించిన స్టాక్ రిజిస్టర్ మెయింటైన్తో పాటు బోర్డు కూడా పెట్టాలి, రేటు పెట్టాలి, స్టాక్ ఎంత ఉందనేది చెప్పాలి, ఈరోజు సేల్స్ ఏంటని ఎవ్రీడే కూడా అది పెట్టాలన్నారు. నెక్స్ట్ టైం మినిస్టర్ గారు వచ్చే సమయానికల్లా స్పష్టంగా ఎనీ షాప్కైనా వెళ్ళి వెరిఫై చేస్తానని స్పష్టంగా చెప్పారు. కాబట్టి వాళ్ళు స్టాక్ మెయింటైన్ చేయాలి అనేది